దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సాతాను చేత శోధించబడి దేవుడు తన కుమారుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇతడే నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనే నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అని ఎప్పుడైతే సాక్ష్యం ఇచ్చాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది వెంటనే యేసు ప్రభుని వెంబడించిందనమాట. అంటే దేవుడు తన కుమారుని గురించి సాక్ష్యం ఎప్పుడైతే ఇచ్చాడో, అప్పుడు అపవాది తన కుమారుని పంపించాడు. ఇతని మాటలు విని అనేక మంది రక్షించబడతారు, ఇతని మాటలు విని ఆయన ఎవరో తెలుసుకుంటారు, దేవుడు ఎవరో తెలుసుకుంటారు, ఇతని మార్గములలో నడుచుకొని దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారని అపవాది ఎంతో తొందరపడింది యేసు ప్రభు దగ్గరికి వచ్చేసింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సాతాను వెంబడించిందో యేసు ప్రభు రాజ్య సువార్తను ప్రకటించడానికి ఇంకా మొదలు పెట్టేశాడు. అపవాది శోధించింది. ఆ శోధనలో అపవాది శోధించినప్పుడు అపవాదిని జయించాడు, అపవాది ఓడిపోయింది. అయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో మనం చదువుకుంటే, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతట సంచరించెను. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, సమాజ మందిరంలో దేవుని యొక్క సన్నిధిలో అనేక మంది కూడుకున్న స్థలములో, సమాజ మందిరములలో, దేవుని ఆలయములలో, యెహోవా దేవుని ఆలయములలో యేసు బోధించడానికి వెళ్ళాడు అనమాట. ఎప్పుడైతే బోధించడానికి వెళ్ళాడో అనేక మంది రోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు ఆ సమాజ మందిరంలోకి వెళ్ళి ఎవరిని గురించి బోధించాడు చూడండి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు. దేవుడంటే దేవుడైన యెహోవా, ప్రభు అయిన యెహోవా తన కుమారుడిని లోకానికి పంపించింది. ఎందుకంటే తండ్రిని గురించి బయలుపరచుటకు, తండ్రిని గురించి ప్రకటించటానికి, తండ్రి రాజ్య సువార్తను ప్రకటించటానికి దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. యేసు తండ్రి ఏది చెప్పాడో అదే, తండ్రి చిత్తం నెరవేర్చువారే నిత్య జీవమునకు వారసులు, నేను నా తండ్రి చిత్తం నెరవేర్చుటకే వచ్చి ఉన్నాను. నెరవేర్చాడు, నిత్య జీవమునకు వారసుడు కూడా అయ్యాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతట సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతట వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి, యొర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజ్య సువార్త ప్రకటిస్తూ స్వస్థత కార్యాలు చేశాడు యేసు ప్రభు. ఈ జనులు కూడా దేవుని గురించి, దేవుని రాజ్య సువార్తను కూర్చి ప్రకటిస్తే రారు. దేవుడు యెహోవా, ఆయన రాజ్యం ఉన్నది, మనం ఆయన రాజ్యానికి మనం వారసులు కావాలి. దేవుడు నన్ను పంపించాడు, మీరు దేవుని రాజ్యానికి వారసులు అవ్వటానికి నేను చూపించే
మార్గములలో మీరు నడవాలి, నా సత్యములో మీరు నడిస్తే దేవుని రాజ్యానికి మీరు వారసులు అవుతారు, జీవమునకు చేరుకుంటారు, జీవములోనికి చేరుకుంటారు అని చెబితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్వరూ వినరు, నిర్లక్ష్యం అన్నమాట. ఆ 12 గోత్రాలు యూదులు అసలు వినరు. 12 గోత్రాలు యూదులు, ఇశ్రాయేలీలు అసలు వినరు యేసు ప్రభు మాట. ఎందుకంటే మరియమ్మ యోసేపులు, మరియమ్మ గర్భములో పుట్టి ఉన్నాడు, మరియమ్మ యోసేపులకు పుట్టినవాడు, అతను చెప్తే మనం ఎందుకు వినాలి అనే పరిస్థితి అనమాట. అందుకని వారు లక్ష్య పెట్టడం లేదు, ప్రవక్తల లేఖనాలను కూడా లక్ష్య పెట్టడం లేదు. మోసే ప్రవచించాడు, నా వంటి ప్రవక్త మీ సహోదరుల్లో ఒకడు పుడతాడు, అతని మాట మీరు వినండి అన్నారు. ఈ యేసుక్రీస్తుని గురించి మోసే ప్రవచించాడు ప్రవచనం. వారు ధర్మశాస్త్రం చదువుతున్నారు కానీ వారు కనులుండి గుడ్డివారయ్యారు, చెవులుండి చెవిటివారయ్యిపోయారు. అందుని బట్టి వాళ్ళు గ్రహింపు లేక యేసుక్రీస్తు బోధిస్తూ ఉండగా యేసుక్రీస్తుని చాలా బాధ పెట్టారు. అయితే యేసుక్రీస్తు దేవుడు తన సేవకుడి ద్వారా అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు, స్వస్థత కార్యాలు జరిగించాడు, దయ్యములను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడు, రోగులకు స్వస్థతనిచ్చే అధికారం ఇచ్చాడు. కుంటి వారేమి, గుడ్డి వారేమి, కుష్ఠరోగులేమి, చాంద్ర రోగము కలిగిన వారేమి, జలధర రోగము కలిగిన వారేమి, నడువంగిపోయిన స్త్రీ ఏమి, వీరందరూ కూడా సమాజ మందిరములో విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు యేసు వీరందరిని కూడా స్వస్థతపరుస్తూ దేవుని రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థతపరచుచు గలిలయ అందంతట సంచరించెను. యేసు ప్రభు దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తున్నాడండి. దేవుడు అంటే ఎవరు తెలుసుకోవాలి. దేవుడు యెహోవా, ప్రభు అయిన యెహోవా. యెహోవా దేవుడు పంపించిన కుమారుడు, దేవుని సేవకుడు. యేసు దేవుని సేవకుడు, యేసు దేవుడు పంపించిన పరిశుద్ధ ప్రవక్త. కనుక దేవుని కుమారుడు ప్రవక్తగా ఈ లోకానికి వచ్చి అనేక మందికి స్వస్థత కార్యాలు చేసి పరమ తండ్రి యొక్క రాజ్య సువార్తను ప్రకటించి అనేక మందికి స్వస్థత కార్యాలు జరిగించాడు యేసు ప్రభు. తండ్రిని బయలుపరచుటకై వచ్చాడు, తండ్రి మార్గములను చూపించుటకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు పంపించినందుకు. ఎందుకంటే దేవునితో యెహోవాతో సహవాసం చేయటానికి మనము అర్హులము కాము. ఎందుకంటే దురాత్మ సమూహం ఉంది, కోట్ల దురాత్మ సమూహము ఈ భూమి మీద, కోట్ల దురాత్మ సమూహం ఉంది కనుక యెహోవా దేవుడైన యెహోవా పేరు ఎత్తడానికి అర్హత లేకుండా పాపములో పండించింది అనమాట దురాత్మ సమూహము. ఆ దురాత్మ సమూహము ప్రతి మానవుణ్ణి పాపములో పండించేసి యెహోవాతో కనెక్షన్ లేకుండా, దేవునితో కనెక్షన్ లేకుండా పాపములో పండినందున యెహోవా నామమును వ్యర్థముగా అనుసరించు వారిని నిర్దోషిగా ఎంచనన్నాడు 10 ఆజ్ఞల్లో. వ్యర్థముగా యెహోవా మాట పేరు ఎత్తటానికి అర్హులు కారు. ప్రియమందులను అందరిని బట్టి దేవుడిని యెహోవా తన కుమారుని పంపిస్తే, కుమారుని ఎందుకు పంపించాడు? కుమారుడు చక్కగా దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేక మందికి స్వస్థత కార్యాలు చేసి అనేక మందిని దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించి దేవుడు యెహోవా దేవుని గురించి బయలుపరుస్తూ తండ్రి రాజ్యములకు మనం వారసులు కావాలి. ఈ స్వస్థత కార్యాలు చేస్తూ తండ్రి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాడు. స్వస్థత కార్యాలు ఈ లోకంలో మానవులు కూడా, ఈ లోకంలో సేవకులు కూడా స్వస్థత కార్యాలు జరుగుతున్నాయని పడమాకండి. పరలోకంలో మీ యొక్క జీవ గ్రంథంలో మీ పేరు రాయబడి ఉన్నదో లేదో, పరలోకంలో నీ పేరు రాయబడి ఉండదో, పరలోకంలో నువ్వు వారసుడు అవుతున్నావో లేదో చూసుకో. స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి, ఇవన్నీ జరిగించుకున్నారు కానీ పరమ తండ్రిని మర్చిపోయారు, యెహోవా దేవుణ్ణి మర్చిపోయారు, సృష్టికర్తని మర్చిపోయారు. యేసు ప్రభు సృష్టికర్తను మర్చిపోయాడా ఈ భూమి మీద? దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటిస్తూ అనేక మందికి స్వస్థత కార్యాలు చేశాడు.
కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మనము కూడా అనేక మందికి స్వస్థత కార్యాలు జరిగిస్తూ పరమ తండ్రిని, దేవుడైన యెహోవా యొక్క రాజ్యమును గురించి, పరలోక రాజ్య సువార్తను యేసు ప్రకటించినట్లుగా మనము కూడా పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూ, తండ్రిని బయలుపరుస్తూ, తండ్రి మార్గములను నడిపిస్తూ, తండ్రి సత్యాన్ని నడిపిస్తూ, తండ్రి సత్యములో నడిపిస్తూ మనము అనేకుల్ని జీవములోకి ప్రవేశించబడినట్లుగా మనము బోధించాలి. మనము ఆశ్చర్యకార్యాలు, అద్భుతకార్యాలు జరిగించాలి. తండ్రికి ప్రేమ దేవుని బిడ్డలారా, తండ్రికి మహిమ కలిగినట్లుగా మనము జీవించాలి. యేసు ఏ విధంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రికి మహిమ కలిగినట్లుగా తండ్రి మార్గములలో తండ్రి చూపించిన మార్గములలో నడుచుకొని తండ్రి చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చి స్వస్థత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసి మనందరి కోసము, మన పాపముల నిమిత్తము తండ్రి తన కుమారుని బలియాగము చేసి మరణించి సిలువలో, ప్రేమ దేవుని బిడ్డలారా, శ్రమలు పడి మరణించి సమాధి చేయబడిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని, సమాధిలో ఉన్న క్రీస్తుని దేవుడు లేపుకున్నాడు. పరమ తండ్రి లేపుకొని తన కుడి పార్శ్వంలో కూర్చుండబెట్టుకున్నాడు. కనుక నీవు, నేను, మనందరం కూడా తండ్రి చిత్తము నెరవేర్చి వారినిచ్చి జీవనకు వారసులని యేసు ప్రభు చెప్పాడు. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యములకు వారసులవుతారు. ఈ నా మాటలు విని వీటి ప్రకారం నడుచువాడు బండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలిగుండును అని యేసు ప్రభు పరమ తండ్రి యొక్క, యెహోవా దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేక మందికి స్వస్థత కార్యాలు చేసి తండ్రి నామమునకు మహిమ కలిగినట్లుగా ఈ లోకంలో జీవించాడు. మనము కూడా తండ్రికి మహిమ కలిగినట్లుగా ఈ లోకంలో మనం జీవించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి రాజ్యమునకు వారసులగినట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.